వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా, మార్పు రాబోతుందా? తాజాగా ఆయన 2.0 అంటున్నారు. కార్యకర్తలతోనే ఇక అంటున్నారు. కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుర్తించినట్టు చెబుతున్నారు. అయితే లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఒకటి, రెండోది ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇంకొకటి నిన్న జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ పరిణామాలు, ఈ మధ్యలో జరిగిన రాజీనామాలు, విజయసాయిరెడ్డి గారు బయటకు వెళ్ళిపోవడం, ఈ ఓవరాల్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక మార్పు ఏమైనా కనిపిస్తుందా, లేదంటే కార్యకర్త అవసరం, క్యాడర్నే కలుపుకెళ్ళాలి అనే ఆలోచన కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైందా? ఏం జరగబోతోంది? ఆయన నిజంగా మార్పులు తీసుకురావాలనుకుంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాగా ముందుకెళ్ళాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ముందు నుంచి ఒక రకంగా మీరు చాలాసార్లు చెప్పారు, మనం కూడా మాట్లాడుకున్నాం, క్యాడర్ చాలా అవసరం పార్టీకి, కార్యకర్తలకి కాస్తంత గుర్తింపు తగ్గినట్టు వైసీపీలో ఫీల్ అవుతున్నారు అనేది. అది కాస్తంత ఆలస్యంగా గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనలో ఏమన్నా మార్పు మొదలైందని అనుకోవచ్చా నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో? ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు ఆ విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎందుకు లైట్ తీసుకున్నాడు అంటే వెరీ సింపుల్ లాజిక్. 2009-10 సంవత్సరంలో అతను బయటకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం, ప్రత్యక్షంగా ఎన్నికల్లో విడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా పోటీ చేయడం, అప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. అదే సందర్భంలో ఎమ్మెల్యేలు అనేక మంది రాజీనామాలు చేసి ఇటు రావడం, ఇదంతా జరిగింది కదా. ఆ రోజున కార్యకర్త జగన్ కోసం పరితపించాడు, కానీ కార్యకర్తని హింసించినోడెవడు, వేధించినోడెవడు? ఇంకా వీళ్ళే డామినేట్ చేశారు కాంగ్రెస్ మీద, అంతే కదా. కాంగ్రెస్ వాళ్ళని దబాయించగలిగారు. ఏం మా జగన్ ఎట్లా అంటారు, మా రాజశేఖర రెడ్డిని ఎట్లా అంటారు, మీకు సిగ్గు లేదా, అది ఇది. అప్పుడు ఎవరన్నా వేధించారా వాళ్ళని? లేదు కదా. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల్లో 2014 వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బట్ అధికారంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉంది. 5 సంవత్సరాల పాటు పార్టీ నడిచింది. అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు వేధించింది ఏం లేదుగా, హింసించింది ఎవరు లేదు కదా. అప్పుడు రాజకీయాలే జరిగినాయి. ఎమ్మెల్యేలు అటు పక్కకి వెళ్ళటం, లేకపోతే కనుక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవతలకి తీసుకోవడం, ఇట్లాంటిదే కదా జరిగింది. అంతకు మించి కార్యకర్తల వేధింపులు ఏం జరగలేదు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని. అదే సందర్భంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధించాడు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వేధింపులకు గురయ్యారు 2014-19 మధ్యలో. ఎవరు? సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు. లైక్ అతను ఎవరో ఇది ఉండేది కదా, వీడియోస్ అవి చేస్తుంటాడు, డిజిటల్ ప్లాట్ఫామ్ అతనిది. అతను లాంటి వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. ఏది దేవేందర్ రెడ్డి కాదు, అతను ఎవరు, అదే మొన్న కూడా ఈ మధ్యన కూడా అరెస్ట్ చేశారు కదా అతన్ని. వాళ్ళ ఆవిడ అతని గుండె నొప్పి అని చెప్పేసి, కాదు వర్రా కాదు, అదేనండి మనకి యూట్యూబ్ను వీడియోలు అవి కూడా చేస్తుంటాడు కదా. ఏది వైసీపీకి అనుకూలంగా, జగన్కి అనుకూలంగా, జగన్ మీద పాజిటివ్ సాంగ్స్ ఎడిట్ చేస్తుంటాడు అతను. అదేదో అతనికి పేజీ కూడా ఉంది, ఫేస్బుక్ పేజీ. అది కూడా అతన్ని అరెస్ట్ చేశారు అప్పట్లో. అతనితో పాటుగా కొంతమంది ఈ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అది ఆ రోజున జరిగింది. బట్ మిగతాది మాట్లాడారని తిట్టడమో, మాట్లాడారని కొట్టడమో ఇట్లాంటివి ఏం జరగల. ఈ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు ఈ వీళ్ళు చేశారు. అదే సందర్భంలో నాయకుల అరెస్టులు కూడా జరిగినాయి, లైక్ రవీంద్రనా, అచ్చెన్నాయుడు ఇట్లాంటి. ఈ జరిగినప్పుడు ఆ తర్వాత కొంతమంది కార్యకర్తలు మాట్లాడడం, లాంగ్వేజ్ ఇట్లాంటి వాటిట్ల మీద తెలుగుదేశం కార్యకర్తల్ని అరెస్టులు చేయడం జరిగింది. అంటే వైసీపీ వాళ్ళని 2014-19 మధ్యలో వైసీపీ, జనసేన, బీజేపీ వాళ్ళని కూడా అరెస్టులు జరిగినాయి. అది లిమిటెడ్. బట్ ఆ కోపం తర్వాత జగన్ భారీగా తీర్చుకున్నాడు. దానికి ప్రతీకారం ఇప్పుడు వాళ్ళు అంతకంటే డబుల్ చేస్తున్నారు. అంటే కార్యకర్తలకి అవసరమైన సందర్భం ఇప్పుడు ప్రధానంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎందుకు కనిపించలేదు అంటే, వాళ్ళు ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళు లేరు, ఆ సోషల్ మీడియా వాళ్ళు తప్పించి. వాళ్ళకి ఆల్రెడీ ఆ డిజిటల్ ప్లాట్ఫారాల్లో పదవులు ఇవ్వడం అట్లాంటివి ఏదో చేశారు కదా. ఏదో రవీన్ ఏదో ఉన్నట్టుంది అనుకోండి పేరు, గుర్తు రావట్లేదు. అట్లాంటి సిచ్యుయేషన్ జరిగింది అప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ట్రిప్ హింస బాగా జరుగుతుంది. కార్యకర్త అనేవాడే కాదు, అభిమానిని కూడా వేధించడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి పాలస్తీనా,
యెమెన్, సిరియా, తర్వాత లెబనాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, ఇట్లాంటి దేశాల్లో ఎట్లుంటది, వాళ్ళ మతం కాని వాడిని అసలు మనిషిగా చూడరు. వాళ్ళని చంపేయాలి, నరికేయాలి, కొట్టేయాలి, గిల్లేయాలి, గిచ్చేయాలి అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదే అంటే ఆ భావజాలంలో ఎదుటి వాళ్ళని అంగీకరించలేని మనస్తత్వం. ఇప్పుడు అట్లాంటి మనస్తత్వాన్ని సాధారణంగా ఏంటంటే మేధావులు, విద్యావంతులు, మీడియా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏంది అది, వాళ్ళని ద్వేషిస్తావేంటి, తప్పది, వాళ్ళ దాంట్లో మంచిని గ్రహించు, వాళ్ళు నచ్చకపోతే నువ్వు దూరంగా ఉండు, అంతేగాని వాళ్ళని ద్వేషించక దూషించక అని చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతున్నది, ఆంధ్రప్రదేశ్లో మీడియా, సోషల్ మీడియా, మేధావులు, అంటే మేధావులు ముసుగేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ హింసను ప్రేరేపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, మంగ్లీ అమ్మాయి సింగరు, పాటలు పాడుకుంటుంది. ఒక 5 పాటలు ఇంతకుముందు జగన్కి ఏదో పాడిచ్చిందట, అంతకుముందు ఏదో సలహాదారు పోస్ట్ కూడా తీసుకుందట. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి రామ్మోహన్ నాయుడు ఎట్లా తీసుకొస్తాడు? ఈయన రామ్మోహన్ నాయుడు ఎంత సిన్సియర్ కార్యకర్తో తెలియదా? మంగ్లీ ఒక సింగర్, అంతే కదా, తన వృత్తి అది. బట్ వీళ్ళు ఒక అల్లేశారు, అమ్మాయి చంద్రబాబు పేరెత్తడానికి ఒప్పుకోలేదు, బాబు పేరు పాట పాడమంటే వస్తుంది. ఇదంతా ఎవరు చెప్పారు వీళ్ళకి? లోకేష్ చెప్పారు, చంద్రబాబు చెప్పారా? బట్ వీళ్ళకి వీళ్ళే ఒకటి అల్లేస్తారు. ఇక దాని చుట్టూ కదా అక్కడ కూడా అంతే జరుగుతుంటుంది. హిందూ అంటే కాఫీరు, లేకపోతే క్రిస్టియన్ అంటే మనిషి కాదు, ఇట్లా చెప్తారు అక్కడ ఆయా దేశాలు. అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేసిన వాళ్ళందరూ మనుషులు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే మనుషులు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వాళ్ళు మనుషులు కాదు. ఆ 40% మంది మనుషులే కాదు, ఈ మిగతా వాళ్ళు మాత్రమే మనుషులు. వీళ్ళకొక్కళ్ళకి వీళ్ళ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నటువంటి కాన్సెప్ట్. దీనికోసం వేధింపు, హింస, దారుణం. ఆనాడు మొఘలులు కనుక ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఎట్లా జరిగిందో అట్లాంటి దండయాత్రలు ఇప్పుడు కొత్త కోణంలో జరుగుతున్నది. చట్టబద్ధమైన దండయాత్ర, చట్టవిరుద్ధమైన దండయాత్ర. ఎళ్ళి కొట్టడాలు మొదటి దశలో అయినాయి, ఇప్పుడు పోలీస్ కేసుల ద్వారా వేధించడాలు, జైళ్లలో పడేయించడాలు. ఇలాంటి దశలో మరి తన వాళ్ళని తను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే ఒక అణిచివేత నుంచి విప్లవం పుట్టుకొస్తుందా కొత్త విప్లవం? ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఈ అవసరం రాలే. కార్యకర్తను కాపాడడం అంటే ఏదో పని అంతో ఎంతో పనిపించడం, లైక్ వాలంటీర్ పనిపించడం, లేకపోతే ఇతర సంఘాలు గంగాలు అట్లాంటివి ఉన్నాయి కదా, వాటిలో లేదు కార్పొరేషన్ పోస్టులు, డైరెక్టర్లు, బోర్డులు, చైర్మన్, ఇట్లాంటి పదవులు ఇప్పిస్తే సరిపోతుంది మనతో ఇంతకాలం ఉన్నందుకు అనుకున్నాడు లాస్ట్ ట్రిప్. కాదు, వీళ్ళని కొట్టారు, తిట్టారు, చంపారు, చంపుతున్నారు, వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు అన్నప్పుడు ఏమంటాడు? ఇప్పుడు లేదు, మీరు అందరూ పడి ఉండండి, అనుభవించండి, మీ జీవితం ఇంతే, నాతో ఉన్నందుకు పర్లేదు, మీ కర్మ అంటాడా? లేదు, మన పార్టీ మూసేస్తున్నాం, మీరు అందరూ రేపటి నుంచి ఏదన్నా వెళ్ళిపోండి అంటాడా? పార్టీ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది, పార్టీ ఎక్కడికి పోదు అనేది ఒక హింట్ ఇచ్చాడు. అంటే పార్టీని మూసుకుపోయే రకం కాదు, భయపడే రకం కాదు అనేటటువంటి. రెండవది, దెబ్బకి దెబ్బ ఉంటుంది. మంచి చేసినంటే కార్యకర్తని మంచిగా చూసుకుంటే అధికారులు వాళ్ళని గౌరవిస్తారు. రేపు పొద్దున కార్యకర్తను తీసుకెళ్ళినప్పుడు, ఏది ప్రభుత్వ ఒత్తిడితో కార్యకర్తను తీసుకెళ్ళినప్పుడు దురుసుగా ప్రవర్తించారా? పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చాక చూసుకుందాం. ఇప్పుడు కొంతమందిని పట్టుకెళ్తున్నప్పుడు ఆ పోలీసులు చెప్తున్నారు, నాయకుల్ని పిలిచినప్పుడు, సార్ తప్పట్లేదు, ఏం చేస్తాం, అర్థం చేసుకోండి, మీరు మీ హయాంలో మీరు చెప్పినట్టు అన్నాం, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటున్నాం అనేసి మర్యాదగా తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి మర్యాదగా అరెస్ట్ చేయడం, లేకపోతే మర్యాదగా పిలిచి విచారించి పంపించడం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల మర్యాద ఇస్తాం, నిన్న అతను ఇచ్చిన హింటు. అలా కాకుండా కొట్టడం, తిట్టడం, కొడకలు అనటం, ఇట్లాగ దుర్భాషలాడటం లేదా వేధించడం ఎవరైతే చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దు. ఏం లేదు, రాబోయే 20 ఏళ్ల ఫ్యాక్షనిజం అనేటటువంటిది మనం రాజకీయాల్లో చూడబోతున్నాం. దానికి కారణమవుతుంది ఈ 5 ఏళ్ల పరిపాలన. నెక్స్ట్ ఇక అది పతాక స్థాయికి చేరుతుంది. మొదట్లో రౌడీలు, ఫ్యాక్షన్లు కూడా అంతే, ఎవడో ఒకరి కోసం, ఇద్దరి కోసం ప్రారంభమై ఆ తర్వాత 100లు వేలయ్యి ఒకళ్ళనొక్కడు చంపుకుని, ఒకళ్ళనొక్కడు నాశనం చేసుకుని, వ్యాపారాలు నాశనం చేసి, పరిశ్రమలు నాశనం చేసి, వ్యవస్థలు నాశనం చేసి, చివరికి ఈ రాష్ట్రంలో బ్రతకడానికి భయపడిపోయి, ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కాబట్టి అక్కడికి వెళ్ళి బతికేసాం, లేదా పక్కన ఉన్న రాష్ట్రాలు బెంగళూరులోను, చెన్నైలోనూ బతికేసాం. అట్లాంటి స్టేజీ రాబోయే 20-30 ఏళ్ళు ఆంధ్రాలో ఉన్నోడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి భయపడతాడు, ఇక్కడ వ్యాపారాలు చేయడానికి భయపడతాడు, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, పొళ్ళు, పొలాలు ఇట్లాంటి ఏమన్నా
డబ్బులు ఎక్కువ ఉంటే ఉంచుకుంటాడు, లేదంటే అమ్ముకుని అవన్నీ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ప్రస్తుత వాతావరణాన్ని సమర్థించుకుంటూ సాగుతున్నటువంటి వేళ తన వాళ్ళకి రేపు పొద్దున మనం వస్తే మనం కూడా కొడతాం రబ్బాయి, మనం కూడా తిడతాం రబ్బాయి, అంతకంటే చూపెడతాం రాడు, 1-2 కొడతాం రబ్బాయి, మీరే కొడుదురు కానీ రబ్బాయి అని చెప్తున్నాడు. అది కానీ ఒకటి సార్, ఒక కోణంలో కాస్తంత ఆలస్యంగా, అంటే పూర్తిగా చేతులు కాలిపోయినాయని నేను అన్న కానీ, అంటే కొంచెం పెద్దలు బయటికి వెళ్ళిపోయి రాజీనామాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేల్కొన్నారా? ఈ లైట్ అండి అవన్నీ అనవసరమైన మాటలు. ఎందుకంటే వెళ్ళేవాడు పోయినాడు, అంతకుముందు 23 మంది ఎందుకు పోయారు, మధ్యలో పోయినటువంటి వాళ్ళు ఎందుకు పోయారు, పోయేవాడు పోతానే ఉంటాడు, వాళ్ళ కోసం ఇతను మారేదేం కాదు. కాకపోతే ఏంటంటే కార్యకర్తల హింస ఇప్పుడు కొన్ని విచిత్ర కేసులు పెడుతున్నారు అన్నమాట, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కేసులు. అలాంటి కేసులలో సఫర్ అవుతున్నటువంటిది ఇప్పుడు ఇతను కనబడుతోంది కళ్ళెదురుకుండా. ఇంత హెరాస్మెంట్ కిందసారి కార్యకర్తలకు కనబడ్డాక స్పందించకపోతే నాయకుడు కాదు, మగాడు కాదు, మనిషే కాదు. ఆ ఆవేశం వస్తుంది అతనిలో, ఆ టెంపర్మెంట్ వస్తుంది. వీళ్ళు ఎంతగా వైసీపీ కార్యకర్తలు హింసిస్తే, వైసీపీ నాయకులు హింసిస్తే అంతగా రఫ్గా తయారవుతాడు అతను రేపొద్దున. ఇప్పుడు తనని వేధించి తనని జైల్లో పడేసిన విషయాన్ని ఎందుకు గుర్తు చేశాడు? అయినా మొండిగా నిలబడ్డా. తనను వెంటాడి వేటాడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏం చేశాడు? భూస్థాపితం చేశాడు, అంతే కదా. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లెగిసే పరిస్థితి ఉంది. అది జాతీయ స్థాయిలో ఆంధ్ర ఇంపాక్టే కదా, వరుసపెట్టి 3 సార్లు ఓడిపోతా వచ్చింది. ఆంధ్రాలో గెలిచినప్పుడు కాంగ్రెస్ 2 సార్లు అధికారంలో ఉంది, జాతీయ స్థాయిలో కూడా. ఆంధ్రలో ఓడిన 3 సార్లు కాంగ్రెస్ అధికారంలో లేదు. అంటే ఆంధ్ర ఇంపాక్ట్ ఎంత ఉంది అక్కడ? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది, అంతకుముందు లేదే. ఇక్కడ సీట్లే కదా అక్కడ కీలకమైంది. ఆ రోజున 30-35 సీట్లు రాకపోయి ఉంటే కేంద్రంలో 2004లో అధికారంలోకి వచ్చేదా కాంగ్రెస్ పార్టీ? 2009లో జాతీయ స్థాయిలో ఇంపాక్ట్లో ఆంధ్ర సీట్లు ఎక్కువ ఉన్నాయిగా, ఎంపీలు. అప్పుడు కూడా ఆంధ్ర సీట్ల వల్లనే కదా అప్పుడు కూడా అధికారం ఉంది. అప్పుడు కూడా పూర్తి మెజార్టీ కాదు కదా, 205 కదా. అప్పుడు దాదాపు 30 సీట్లు ఆంధ్ర నుంచి కదా, 30-35 సీట్లే ఉన్నాయి అప్పుడు కూడా. అంటే ఆనాటి నుంచి, అంటే 25 ఏళ్ల ప్రస్థానంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి, వరుసగా 3 సార్లు కాంగ్రెస్ అధికారంలో పోయింది. జగన్ని వీళ్ళని దూరం చేసుకోవడం వల్ల అది ఇతనిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, భయం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పార్టీని బతకనిస్తారా, తనని బతకనిస్తారా, తన వాళ్ళని బతకనిస్తారా అన్నటువంటిది భయం ఉండిపోయి భయపడి పారిపోయే రకం అయితే కాదు కదా. అందుకని జైల్లో వేసినా నేనున్నా అని చెప్తున్నాడు. మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి? అదేమన్నా కనిపించిందా నిన్న? దాంట్లో ఆల్రెడీ అతను ప్రిపేర్డ్గానే ఉంటాడు, హెరాస్మెంట్ని ఫేస్ చేయాలనుకోడు కదా, ఎదురు తిరిగి. మెయిన్ ఏంటంటే నిన్నటి ఇష్యూలో వేరే 100 కోణాలు ఆలోచించక్కర్లేదు. కార్యకర్త అనేటటువంటి వాళ్ళకి సంబంధించి వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటిప్పుడు క్యాడర్ దూరం అయిపోకుండా, మొన్నటిదాకా వాస్తవంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ అయిపోయాక స్తబ్దతలోకి వెళ్ళిపోయారు కార్యకర్త. మాట్లాడడం తగ్గించారు, పోస్టులు తగ్గించారు, అంతా మనకెందుకులే, మనకి ఎట్టాగు పార్టీ నుంచి వచ్చేది లేదు చచ్చేది లేదు, పైగా వీళ్ళతో కేసులు ఈ గొడవ అంతా ఎందుకు అనేసి సైలెంట్ అయిపోయారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే మొన్న జరిగిన పరిణామాల తర్వాత కొంత మార్పు ప్రారంభమైంది. అంటే సంక్షేమ పథకాలు రాకపోవడం, ప్రజల్లో వస్తున్నటువంటి కాస్త నెగిటివిటీ అన్నటువంటిది, ఇవన్నీ సహజంగా ఒక మార్పు తీసుకొచ్చినాయి. దానికి తోడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థలలో సర్పంచ్లో అదే వైస్ చైర్మన్లు ఇట్లాంటి చోట్ల గొడవలైనప్పుడు కొంతమంది నాయకులు ధైర్యంగా నిలబడి పోరాడారు కదా. ఓ తిరుపతి లాంటి చోట్లనో లేకపోతే కనుక ఇది తణుకు లాంటి చోట్లనో పోరాడారు కదా. పోరాడటం ప్రారంభమైనప్పుడు మిగతా వాళ్ళలో ఊపు వస్తుంది. ఆ ఊపు అన్నటువంటిది ఆరంభం అవ్వడం అన్నది ఇప్పుడు ఉపయోగపడుతుంది. దాంతో కార్యకర్తల్లో కొంత, అంటే మనం పారిపోనక్కర్లేదు, పార్టీని కాపాడే నాయకులు ఉన్నారు అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు కొంత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ యాక్టివిటీ మీరు చూడండి, ఆ ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరిగినాయి అక్కడ పోరాటం ఇది, వెంటనే అభినయ్ రెడ్డి మీద కేసేసేసారు. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ బస్సుని ఆపి అద్దాలు పగలగొట్టిన వాళ్ళ మీద కేసు లేదు, కానీ తమకి సంబంధించిన వైసీపీ నాయకుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే దాని గురించి అడగడానికి వెళ్ళినటువంటి అభినయ్ మీద కేసు పెట్టారు. అప్పుడు అక్కడ కార్యకర్త ఏమంటాడు, వాళ్ళు చేసింది కరెక్ట్ అంటాడా? ఇవాళ అతను వెనకాల నిలబడుతున్నారు కార్యకర్తలు. అదే సందర్భంలో తణుకులో నిలబడ్డారు కదా, అట్లాగే 2-3 చోట్ల ఇది పాలకొండ దగ్గర నిలబడ్డారు కదా.
అంటే నిలబడితే కలబడగలం అనేటటువంటి ధైర్యం వచ్చినప్పుడు సహజంగా ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది. ఆ ప్రతిఘటన కార్యకర్తల ఉత్సాహాన్ని ఇస్తుంది. అది గుర్తు చేసే పని నిన్న చేస్తున్నాడు ఇతను. కానీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఏమన్నా ఇవ్వాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి? ఏమి ఇప్పుడు ఇచ్చేది, ఇప్పుడు ఏది ఇచ్చినా తాత్కాలికమే కదా. ఈ లోపుగా ముందు పార్టీని సంస్థాగతంగా సెట్ చేసుకుని ఈ లోపు ప్రభుత్వపు పాలన అబ్జర్వ్ చేస్తారు. కానీ జగన్ ఇచ్చే హామీలు ఇప్పుడు ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? జగన్నే గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు ఇంతకంటే డబ్బులు ఎక్కువ ఇస్తే, ఇంతకంటే సంక్షేమం ఎక్కువ ఇస్తే, ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తే. విధ్వంసం 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 అన్నది నమ్మారు. అప్పుడు విధ్వంసం ఇప్పుడు విధ్వంసం అనేది చూస్తున్నారు కదా జనం. అప్పుడు ఇంటికి వచ్చిన సంక్షేమం ఇప్పుడు ఇంటికి వస్తుందా? అప్పుడు ఇంటికి వచ్చినటువంటి సర్టిఫికెట్లు ఇవాళ ఇంటికి వస్తున్నాయా? అప్పుడు ఇంటికి వచ్చినటువంటి సేవలు ఇవాళ ఇంటికి వస్తున్నాయా? వస్తే ఎలా ఉంది? ఇవి రెండు కంపారిజన్ 25 ఏళ్ళు అక్కర్లేదు కదా. ఇవాళ చూస్తున్నారు, 4 రోజులు చూస్తారు. ఇంతకంటే బాగుందనుకోండి, జగన్ కంటే మెరుగ్గా ఉందనుకోండి పాలన. ఇప్పుడు వాట్సాప్ పాలన బాగుంది, దాన్ని జగన్ పక్కన పెడతారు, బాబే కరెక్ట్ అనుకుంటారు. అలా కాదు, డబ్బులు బాగాలేదు, పనులు జరగట్లేదు, రేపు పొద్దున వ్యతిరేకిస్తారు. ఇది జరగాలి అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైనటువంటిది కాబట్టి ఆల్టర్నేటివ్ సిస్టము, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్న దాని మీద జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఒక అమరావతి కానీ లేదంటే ఇప్పటికే వీళ్ళు విద్యుత్ సంస్కరణలకు సంబంధించి జగనే మొత్తం నాశనం చేశారు ఆర్థిక పరిస్థితి. ఇటువంటి వాటిల్లో వాళ్ళ అంటే అసలు వైసీపీ స్టాండ్ ఏంటి అని చెప్పి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? జనాలకు అది చెప్పినా అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది, అమరావతికి ఇప్పుడు కొన్ని సంస్థలు వస్తాయి. ఇది కనుక అద్భుతంగా తయారైపోయింది అనుకోండి, జగన్ వద్దు అనుకుంటారు. ఇది నామమాత్రంగా ఉందనుకోండి, జగన్ చెప్పినట్టు వైజాగ్ కరెక్ట్ అంటారు. అప్పుడు దీన్ని కొనసాగి ఇక ఆపడం అనే ప్రసక్తి ఏమి ఉండదు. జగన్ కూడా రేపు పొద్దున అండవు అట్లాగే. కాకపోతే పాలన ఈయన ఇష్టం. 3 నెలలు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు, 3 రోజులు వారంలో, 3 రోజులు ఇక్కడ కూర్చోవచ్చు. కాదనేదే ఉంది. ఎవడానికి వచ్చాడు? క్రిందటిసారి పని చేసి ఉండాలి. ఆ కట్టించుకోవడంలో ఆలస్యం అయ్యి చెడగొట్టుకున్నాడు. అది అంత మించేం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దాంతో రేపు పొద్దున ఎలక్షన్స్ ముందు వస్తాయి ఈ చర్చ అంతా కూడా. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఏదైనా చెప్పినా దండగా చూసారా, మా దెబ్బకి దారికి వచ్చాడు, లేదా జగన్ మేము దారిలోకి తెచ్చాం, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. అట్లాగే మద్యం ఉంది, ఇప్పుడే చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది? అతను మీరు చెప్పిన కరెంట్ ఛార్జీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ టైంలో కరెంట్ ఛార్జీలు పెంచారు. ఎందుకు పెంచుతాడు జగన్? దాని నుంచి ఏమన్నా 1000 కోట్లు 2000 కోట్లు నెలకేమన్నా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తన బడ్జెట్లో ఏమైనా పెట్టుకున్నాడా? లేదుగా. సింపుల్ లాజిక్. అక్కడ జగన్ హయాంలో భారాలు వేసాడు. ఎందుకు వేసాడు? అంతకుముందు అప్పులు పెట్టడం వల్ల, అంతే కదా. అంతేగాని రాష్ట్ర విద్యుత్ శాఖ మనకి రూపాయి రేటు పెంచడం వలన ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు సంపాదించి అందులో నుంచి ఓ 10,000 కోట్లు బడ్జెట్లోకి వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఇచ్చాడని ఏమైనా చెప్పగలరా? చెప్తే తీసుకెళ్ళి రాయి, చూపించా లెక్క. ఏం లేదు కదా. అంటే ఏంటి? అప్పుడు ఎందుకు పెంచాడు? చంద్రబాబు టైంలో వృధా అవ్వడం వల్ల, లేదా అప్పులు పాలవడం వల్ల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి అప్పులు లేదా కట్టాల్సినటువంటి వాటి కారణంగా అదే విద్యుత్ శాఖకి ఇప్పుడు చంద్రబాబు భారాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు విద్యుత్ శాఖని భ్రష్టు పట్టించాడు జగన్ అని చెప్తున్నారు. మరి అంతకుముందు చంద్రబాబు భ్రష్టు పట్టిస్తేనే కదా జగను డబ్బులు వేసేది, భారాలు. విద్యుత్ ఒప్పందాల్లో తేడాలు చేస్తేనే కదా జరిగేది. ఫైనల్గా ఇవన్నీ చదువుకున్నోడికి అర్థమవుతుంది. చదువు రానోడికి 2 పద్ధతులు ఉంటుంది. కరెంట్ ఛార్జీలు జగన్ ఎంత పెంచాడు, బాబు ఎంత పెంచాడు, అప్పుడు ఎంత బిల్లు పెరిగింది, ఇప్పుడు ఎంత బిల్లు. ఇప్పుడు తక్కువ పెరిగింది అనుకోండి, చంద్రబాబు బెటర్. అదే కనుక ఎక్కువ పెరిగింది అనుకోండి, జగన్ బెటర్ అంటారు. ఇవన్నీ ఇవాళకి వాళ్ళు అయ్యేది కాదు. ఈ 6 నెలలు 7 నెలల బిల్లులు చూస్తున్నారు కదా జనం. నెక్స్ట్ ఇంకెంత పెంచుతారు? ఆయన చెప్తున్నట్టు ఏడాదికి యూనిట్కి 30 పైసలు చొప్పున తగ్గిస్తానంటున్నాడు. అదే జరిగింది అనుకోండి, చంద్రబాబు బెస్ట్ అనుకుంటారు. రోడ్లు వేసే విషయంలో జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు బెస్ట్, నో డౌట్ అందులో. అట్లాగా ఏది మంచి ఏది చెడు అనేది రాబోయే రోజుల్లో విశ్లేషిస్తారు జనం. ఒక రకంగా హామీలు ఇవన్నీ మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద చర్చ కాదు, అది లాస్ట్ లో చూసుకోవాలి చెప్తారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నది కార్యకర్తతో కలిసి వెళ్ళడం, కార్యకర్తని కాపాడుకోవడం. ఆ విషయంలో ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? ఏం లేదు, కార్యకర్తకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, జనంలో తిరగాల కార్యకర్తల మధ్యన, వాళ్ళతో మీటింగ్స్ అవి పెడతానంటున్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పెట్టకపోవచ్చు, ఇప్పుడు పెడితే మళ్ళీ ఆ లెక్కల్లోకి వెళ్తాయి కాబట్టి
ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ వెళ్తాడు అతను, మార్చిలో వెళ్తాడు, మార్చి ఎండింగ్లో వెళ్తాడు అనుకుంటున్నా. మళ్ళీ అప్పుడు ఎండాకాలం వస్తుంది, మరి ఎండాకాలం ఆగుతాడా ఏంటో చూడాలి. వస్తే ఎండాకాలం కరెక్ట్ పాయింట్, ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత వర్షాకాలం వస్తాయి, వర్షాకాలంలో వెళ్ళలేదు. ఎండాకాలంలో వెళ్ళడం కరెక్ట్. ఎంతకైతే ఏసీ కళ్యాణ మండపాలు అవి తీసుకుంటారు కదా, అవి తీసుకుని చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మళ్ళీ మే లాంటి మండు టెండలు అయితే కొంత ఇబ్బంది అవుతుంది, కాబట్టి అతను ఏం చేస్తాడో చూసుకోవాలి. అది మార్చి 18కి అయితే ఇవి ఉంటాయి కాబట్టి అప్పటిదాకా కుదరదు. ఈ ఎలక్షన్ కోడ్ పోయాక మార్చి 20 నుంచి పెట్టుకోవాలి అతను, లేదా అప్పుడు వరుస పెట్టో 15-20 రోజులు లేదా 2 నెలల్లో కంటిన్యూగా ముగించేయాలి. అప్పుడు ఏప్రిల్ మే నాటికి వచ్చేటప్పటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవును అవును, వీళ్ళ పాలన కూడా ఏడాది పూర్తి అయిపోతుంది అప్పటికి. రైట్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మరొక స్టెప్ అయిపోతున్నారు 2.0. కార్యకర్తలు అయితే ఫుల్ జోషు, హ్యాపీ ఆయన చేసిన ప్రకటనతో. కానీ కార్యాచరణ వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది ఇంకా ప్రకటించబోతున్నారు, వేచి చూద్దాం.